నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నేటి తరానికి నాటి గీత. మనకు అందించిన వారు మన్యం నాగేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మన ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మలచుకోవాలో తెలియజేసే ఆచరణాత్మకమైన మార్గదర్శి భగవద్గీత. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొనే ప్రశ్నలకు ఇందులో సమాధానాలు లభిస్తాయి. యుద్ధ భూమిలో ఇరువైపులా ఉన్న బంధువులను, గురువులను, స్నేహితులను చూసి అర్జునుడు కలవరంతో కుంగిపోతాడు. ఏమి చేయాలో తోచని స్థితిలో కృష్ణుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత జరిగిందే మానవ చరిత్రలోని అత్యంత లోతైన ఆధ్యాత్మిక సంభాషణగా నిలిచింది. గీత జ్ఞానోదయంతో మొదలవ్వదు, గందరగోళంతో ప్రారంభమవుతుంది. సమస్యలు చెప్పి పరిష్కార మార్గం చూపిస్తుంది కాబట్టే అది మన మనసుకు అంతగా హత్తుకుపోతుంది. అర్జునుడి వేదన జీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనే ప్రతి ఒక్కరి సమస్య. భావోద్వేగాలకు, కర్తవ్యానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఏం చేయాలి, కఠినమైన నిర్ణయాలను ఎలా తీసుకోవాలి వంటి ప్రశ్నలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధ భూమి మనందరిలో నిరంతరం జరిగే అంతర్గత పోరాటాలకు ప్రతీక, మన ఆందోళనలకు ప్రధాన కారణం. మన పరిధిలో లేని ఫలితాలను నియంత్రించడానికి ప్రయత్నించడమే. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం మానేసి శ్రమపైనే దృష్టి పెట్టాలని గీత మనకు బోధిస్తుంది. మనిషి నిజమైన గుర్తింపు ఈ శరీరం కాదు, అమరమైన ఆత్మ అని కృష్ణుడు వివరిస్తాడు. మానసిక క్రమశిక్షణ, భావోద్వేగ సమతుల్యతలోని సవాళ్లను గీత స్పృశిస్తుంది. చేసే పని సమస్య కాదని, దాని ఫలితంపై ఉండే ఆసక్తి అసలు సమస్య అని గీత చెబుతుంది. పనులను వివేకంతో, కర్తవ్యభావంతో, స్వార్థం లేకుండా చేసినప్పుడు అవి అంతర్గత స్వేచ్ఛకు మార్గాలవుతాయి. గీతలోని ఒక్కో శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. అది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది, నేను నమ్మే ఏ విషయాలని ప్రశ్నిస్తుంది, ఇలాంటి ప్రశ్నలను మనం వేసుకోవాలి. భవిష్యత్ గురించిన ఆందోళన, ఇతరులతో పోల్చుకోవడం, సామాజిక ఒత్తిడి, వృత్తిపరమైన అనిశ్చితి, భావోద్వేగ అస్థిరత, జీవితానికి సరైన లక్ష్యం లేకపోవడం, నేటి తరం ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి గీత దారి చూపిస్తుంది. తద్వారా మానసిక స్పష్టత, భావోద్వేగ స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణ, కార్యాచరణ, ఆధ్యాత్మికత పెంపొందుతాయి. కల్లోలాలతో నిండిన ఈ ప్రపంచానికి గీత ప్రశాంతతను నేర్పుతుంది. అంతర్ముఖంగా ప్రయాణించమని సూచిస్తుంది. అర్థవంతమైన జీవితం కోసం మనిషి చేసే అన్వేషణ గురించి, భయానికి, ధైర్యానికి మధ్య జరిగే పోరాటం గురించి, సంక్లిష్టమైన ప్రపంచంలో వివేకంతో జీవించడం గురించి భగవద్గీత మాట్లాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నియంత్రించడం ద్వారా నిజమైన ప్రశాంతత రాదని, మనల్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని మనకు గుర్తు చేస్తుంది ఈ భగవద్గీత. సర్వే జన సుఖినో భవంతు.